అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింగరాజు శ్రీనివాసరావు గారు రచించిన తొలకరులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఎంచక్క ఏ సాఫ్ట్వేర్నో చేసుకొని అమెరికా, లండన్, సింగపూర్ లాంటి దేశాలు చుట్టొద్దామని కలలుగన్న శ్రావ్యకు పిలక పంతులతో ముడిపెట్టారు వాళ్ల నాన్నగారు. పిలక అంటే మరో పిలక వేసుకున్నవాడు కాదులండి, తెలుగు లెక్చరర్ అన్నమాట. చూడ్డానికి తెల్లగా, ముద్దుగా, పప్పుసుద్దలా ఉంటాడు. ఎంతైనా తెల్లతోలు కదా. అందరికీ తెగ నచ్చేశాడు. ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ కావటం వలన జీతం కూడా బాగానే వస్తుంది. కష్టం తక్కువ, రాబడి ఎక్కువ. అబ్బాయి ఎప్పుడూ ఇంటి పట్టునే ఉంటాడు. అదే సాఫ్ట్వేర్ అయితే ఉదయం 7 గంటలకు వెళ్ళి ఏ అర్ధరాత్రికో వస్తాడు. వెధవ టెన్షన్లు ఎక్కువ. అబ్బాయి క్రాఫు 3 ఏళ్లకే ఊడిపోయి తల టెన్నిస్ కోర్టులా అవుతుంది. ఇలా ఏవేవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి శ్రావ్య చేత ఊ అనిపించారు తల్లిదండ్రులు. ఎట్టకేలకు శ్రావ్య పెళ్లి ఆ లెక్చరర్తో జరిగిపోయింది. ఈరోజు శోభనం, అలంకరణంతా పూర్తయింది. ఏ మాటకా మాట చెప్పద్దు. మన శ్రావ్య కొంచెం ఛాయ తక్కువైనా తీర్చిదిద్దిన బాపు బొమ్మల చారడేసి కళ్లతో, నాజోకు నడుముతో తెగ ముద్దొచ్చేస్తూ ఉంటుంది. అమ్మలక్కలంతా చేరి శ్రావ్యను సింగారించి బుగ్గలు చిదిమి మరీ వెళ్లారు. ఇక మిగిలింది తన స్నేహితురాళ్లు శృతి, రాగా, మధులత. ఏ శ్రావ్య, నువ్వు చాలా అదృష్టవంతురాలువే. మీ వారు పేరుకు తెలుగు లెక్చరరైనా చాలా స్మార్ట్గా ఉన్నాడు అంది మధులత. అమ్మాయిని చూడగానే ఉపమాన, ఉపమేయ, విశేషణ రూపకాలతో అందాన్ని వర్ణించి అతిశయోక్తితో ఆకట్టుకుంటాడేమోనే అన్నది శృతి. ఈ కాపండి, ఆయన అలాంటి వారులా లేరు. తెలుగు మాస్టర్ కాబట్టి కాస్తంత కవితల పైత్యం ఉంటుందేమో గాని మీరు చెప్పినట్లు ఏమీ చెయ్యడు ఉడుక్కుంది శ్రావ్య. ఇంతలో అయిందా అలంకరణ అంటూ వచ్చింది శ్రావ్య వాళ్ల అత్తయ్య. అయిపోయిందాంటీ, నైవేద్యానికి రెడీ చేశాము, తీసుకెళ్లి స్వామివారికి నివేదన పట్టండి అని అల్లరి చేస్తూ శ్రావ్య నెత్తిమీద ముట్టిమరీ వెళ్లారు ఆ ముగ్గురు. వారవాకిలి తీసివచ్చి నిలిచిన కాంత, వేడి క్షీరము వెచ్చదనము వేడకముందే వచ్చి పెదవులకందించవే వలపుల రాణి అంటూ కవిత్వంతో ఆహ్వానం పలికాడు భానుమూర్తి పాల గ్లాస్తో వచ్చిన శ్రావ్యను చూసి. ఆల్జిప్పల్లాంటి కళ్ళు పైకెత్తి భానును చూసింది. ఈ గోలయమిట్రా బాబు అన్నట్లు. ఇంకో పద్యం వల్లించాడు. తనని పొగుడుతున్న భానువైపు మెల్లగా అడుగులు వేసింది శ్రావ్య. సగం అర్థమై సగం అర్థం కాకపోయినా తనను పొగుడుతున్నాడని మాత్రం అర్థమైంది శ్రావ్యకు. ఎంతైనా ఆడమనసు కదా, పొగిడితే పొంగదు మరి, అది కూడా అందాన్ని. మనసులోనే మురిసిపోయింది. రా శ్రావ్య, కూర్చో దగ్గరకు పిలిచాడు భాను. వెళ్లి అతని పక్కన కూర్చుంది. గడ్డం కింద చేయి పెట్టి తిన్నగా ఆమె ముఖాన్ని పైకెత్తాడు భాను. కళ్ళు పెద్దవి చేసి చూసింది శ్రావ్య. తెలుగు మాస్టారంటే ఏమో అనుకున్నాను, మీ పొగడ్తలతోనే భార్యను సగం వశపరుచుకున్నారు. తెలివైన వారే సుమా, మనసులో ఆనందపడుతూ అన్నది శ్రావ్య. అంటే మాటలతోనే కాలక్షేపం చేసే రకమనా? కొంటెగా అడిగాడు. ఆ మాట నేను అనలేదే, మంచి మాటకారి మొగుడు అన్నాను. నెరజానవే సుమా. నడినెత్తిన ముట్టి, అది కోపం కాదండి, సరసం అన్నదట వెనకటికి నీలాంటి భార్య. అప్పటికి మీరేదో మహా మెతకైనట్లు. నిజం శ్రావ్య, నేను చాలా మెతక, నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత అమాయకుడిని. నీవే ఎలాగోలా నన్ను మార్చో నీ దాసుడిని చేసుకోవాలి మరి అంటూ నెత్తిన ఓ మొట్టుమట్టి దగ్గరకు తీసుకున్నాడు శ్రావ్యను. గువ్వలాతెల్లో ఒదిగిపోయింది శ్రావ్య. గతాన్ని తలుచుకున్న శ్రావ్యకు తనేమి కోల్పోయిందో అర్థమైంది. అయినా అహం అడ్డు తగిలింది. తను చేసింది తప్పో ఒప్పో తేల్చుకోలేకపోతుంది. భర్తతో గొడవపడి వచ్చి 3 నెలలు కూడా కాలేదు. ఒక్క క్షణం కూడా అతని ఆలోచనల నుంచి తప్పించుకోలేకపోతుంది. శ్రావ్య, ఏం చేస్తున్నావు అక్కడ అంటూ వచ్చింది తల్లి యశోదమ్మ. ఏం లేదమ్మా అంటూ లేవబోయింది. ఎందుకే నీలో నువ్వలా కుమిలిపోతావు? కాపురం అంటే సర్దుబాటేనమ్మా, ఎవరో ఒకరు సర్దుకుపోతూ ఉండాలి. అంతేగాని ఇలా భీష్మించుకుని కూర్చుంటూ మనసులో వాళ్ళ గురించి ఆలోచిస్తూ గడుపుతుంటే ఆరోగ్యాలు పాడవుతాయి తప్ప కాపురాలు కుదుట పడవు. సర్ద చెప్పబోయింది యశోదమ్మ. మౌనంగా వింటోంది శ్రావ్య. చూడమ్మా, ఎవరి వ్యక్తిత్వం వారిది. పిల్లలకు తన తండ్రి మార్గదర్శిలా
అతను చేసినవన్నీ మంచి పనుల్లా అనిపిస్తాయి. అలాగని అందరినీ అతనితో పోల్చి ఎదుటివారిని తక్కువ చేయకూడదు. మీ నాన్నలా మీ వారు ఉండటం లేదని అతన్ని తప్పుపట్టి కించపరచకూడదు. అది అంత కరెక్ట్ కాదమ్మా. అందులో తప్పే ఉందమ్మా. నాన్నగారు చేసే ప్రతి పని నాకు నచ్చుతుంది. అందుకని తనను కూడా అలా ఉండమని అడిగాను. తప్ప? నాన్నగారి మాట ఎత్తితే చాలు చిటపటలాడేవాడు. అంతే ఇద్దరి మధ్య తగాదా. కళ్ళల్లో నీళ్లు కక్కుకుంది శ్రావ్య. శ్రావ్య, ఒక్క మాట చెప్పనా? మా నాన్నగారికి మీ నాన్నగారికి చాలా తేడా ఉంది. అలాగని నేను ఎప్పుడైనా తాతయ్యతో మీ నాన్నగారిని పోల్చానా? మరి ఇప్పుడు ఈ విషయం చెప్తున్నానేమిటి అనుకుంటున్నావా? ఇంతవరకు నీకే నీవే తెలుసుకుంటావని అంత చిన్న విషయాన్ని అనవసరంగా కొండంత చేయటం ఇష్టం లేక మౌనంగా ఉన్నాను. కానీ నువ్వు ఆ అబ్బాయిని తలుచుకుంటూనే మొండిగా వెళ్లటానికి ఇష్టపడటం లేదు. అందుకే చెబుతున్నాను, నాకంటే ఎక్కువ చదువుకున్నావు. ఆ చదువు సంస్కారాన్ని నేర్పాలమ్మా, మూర్ఖత్వాన్ని కాదు. ఈ కాలం పిల్లలకు అర్థం కానిదొకటే, సర్దుబాటు అనే చిన్న ఆయుధం ఎంతటి విభేదాన్నైనా రూపు మాపుతుందని. నువ్వు పెరిగిన వాతావరణం వేరు, నీ భర్త పెరిగిన వాతావరణం వేరు. ఇప్పుడు మీరిద్దరూ కలిసి మీకు నచ్చిన సరికొత్త వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. అంతేగాని గిల్లి కజ్జాలు పెట్టుకొని ఇలా దూరంగా విడివిడిగా బ్రతకూడదు. తల్లి మాటలు శ్రావ్య మనసులో ఆలోచనలను రేకెత్తించాయి. ఇలా తల్లి ఎన్నిసార్లు చెప్పినా మెత్తపడని మనసు ఈ రోజెందుకో తల్లి మాటల వైపు మొగ్గుతుంది. బహుశా ఇదేనేమో కాలం చేసే సర్దుబాటు. మొదటి రోజుల్లో అహం ఆవేశం తనను విచక్షణ రహితురాలని చేసింది. కాని రోజులు గడిచే కొద్దీ తన తప్పేమిటో తెలిసి రాసాగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పు. అతను నీలాగే మొండివాడైనా ఈ రోజు వరకు మీ ఇద్దరి మధ్య దూరం అతన్ని ఆవేశం తగ్గి ఆలోచన వైపు మళ్లిస్తుంది. అతను రానివ్వడని నీకనిపిస్తే నేను కూడా నీతో పాటే వచ్చి అతనికి కూడా విడమర్చి చెప్పి నిన్నక్కడ దించొస్తాను అంటూ శ్రావ్య ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది యశోదమ్మ. శ్రావ్య కళ్ళు వర్షిస్తున్నాయి. అతను ఒప్పుకోడమ్మా, నాకంటే మొండివాడు ఏడుస్తూనే చెప్పింది. నా వెంట రావడం నీకు అభ్యంతరం లేదుగా? కన్నీరు తుడిస్తే అడిగింది యశోదమ్మ. లేదన్నట్టుగా తల ఊపింది శ్రావ్య. సరే వెళ్దాం, రెడీగా ఉండు అంటూ లేచింది యశోదమ్మ. బాబూ, ఈ ఒక్కసారికి దాన్ని మన్నించు. పిచ్చి పిల్ల, నిన్నే తలుచుకుంటూ ఎప్పుడు పరధ్యానంగానే ఉంటోంది అంటూ అల్లుడు చేతులు పట్టుకున్నాడు రమణమూర్తి బ్రతిమలాడుతున్నట్టుగా. అయ్యో, మీరంతగా చెప్పాలా మామయ్య గారు? ఏదో తొందరపాటులో అలా జరిగిపోయింది. ఇద్దరూ మూర్ఖంగా ప్రవర్తించడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. విడిపోయాం అంటూ మామగారిని సముదాయించాడు భానుమూర్తి. చిన్నతనం నుంచి చాలా గారాబంగా పెరిగింది. పైగా నాతో అటాచ్మెంట్ ఎక్కువ. ప్రతీదీ నన్ను చూసి నాలాగా చెయ్యాలి అనుకునేది. దాని దృష్టిలో నేను పెద్ద హీరో. పిచ్చి పిల్ల. తనలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్నే మార్గదర్శిగా ఉంటారని తెలీదు. లోకాన్ని సరిగా చూడలేదు బాబు. ఎవరి తండ్రి వారికి గొప్ప కదా. చదువైపోగానే పెళ్లి కుదరటంతో తను బయట ప్రపంచాన్ని చదవలేకపోయింది. దాన్ని మన్నించండి బాబు. మా ఇంట్లో ఉన్నదన్న మాటేగాని దాని ఆలోచనలన్నీ మీ చుట్టే తిరుగుతున్నాయి. మామగారి మనసులోని ఆవేదన అర్థమైంది భానుమూర్తికి. అవేం మాటలు మామయ్య గారు, మీరంతలా అడగాల? ఈ విషయం నేను ఇంతవరకు మా ఇంట్లో కూడా చెప్పలేదు. శ్రావ్య దిగులు పడుతుంటే పుట్టింటికి పంపానని చెప్పాను. ఇందులో శ్రావ్యదే కాదు మామయ్య గారు, నా తప్పు కూడా ఉంది. తను నన్ను మీతో పోలుస్తుందని తనని మా అమ్మతో పోల్చేవాణ్ణి. దాంతో తనకు మా అమ్మంటే ఒక రకమైన ద్వేషం ఏర్పడుతుందని ఊహించలేదు. ఇదంతా అనుభవరాహిత్యమే మావగారు. ఎదుటివారు చేసేది మంచి పని అయినప్పుడు అది నేను అలవర్చుకుంటే తప్పేమిటన్న ఆలోచన నాకు రాలేదు. అహంభావం నా కళ్ళు కప్పింది. తనంటే చిన్నపిల్ల, గారాబంగా పెరిగింది. మరి నేను 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పేవాణ్ణి, మనస్తత్వ శాస్త్రాన్ని చదివినవాణ్ణి. నేను కూడా తనలానే ప్రవర్తించాను. అందుకు నేనే మీకు క్షమాపణ చెప్పాలి అంటూ నొచ్చుకున్నాడు భానుమూర్తి. అయిందేదో అయింది. దాన్ని ఫోన్ చేసి రమ్మని పిలవండి. పక్షిలా ఎగురుకుంటూ వచ్చి మీ ముందు వాలుతుంది. తను దగ్గర లేకపోతే ఎంత వెలితో అనుభవిస్తున్న నాకు తెలుసు. మీరు రాకపోయినా 2-3 రోజుల్లో నేనే వచ్చి తనకు సారీ చెప్పి తీసుకుని వద్దామనుకున్నాను. ఫోన్ ఎందుకు, పదండి, నేనే స్వయంగా వచ్చి తనను వెంట తెచ్చుకుంటాను అని లేచి బయలుదేరాడు భానుమూర్తి. ఎంత మంచివాడివి బాబు నువ్వు. పిచ్చిపిల్ల నిన్ను అర్థం చేసుకోలేకపోయింది అంటూ అల్లుడిని అనుసరించాడు భానుమూర్తి.
తలుపులు తెరిచి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఇద్దరు. ఎదురుగా శ్రావ్య, యశోదమ్మ. శ్రావ్య? ఆశ్చర్యంగా చూశాడు భానుమూర్తి. ఏమండి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి భానుమూర్తిని చుట్టుకుపోయింది శ్రావ్య ఏడుస్తూ. ఎందుకేడుస్తావు? ఊరుకో, వచ్చేశావుగా. నేను మామయ్య గారు నీ దగ్గరికే బయలుదేరాము. ఇంతలో మీరే వచ్చారు అంటూ శ్రావ్యను ఓదార్చసాగాడు భానుమూర్తి. అంతా విన్నాం బాబు. మీ మామయ్య గారు ఇక్కడికొచ్చింది కూడా మాకు తెలీదు. మీరిద్దరూ విడిపోయినప్పటినుంచి మాకు నిద్ర పట్టడం లేదు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకుని విడిపోయారని చాలా బాధపడ్డాము. కాలమే సమస్యలను పరిష్కరిస్తుందని ఓపిక పట్టాము అంటూ చెప్పింది యశోదమ్మ. చూడమ్మా, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. ఎవరిని ఎవరితోనూ పోల్చకూడదు. ఏమైనా నచ్చని విషయాలుంటే అలా కాదు, ఇలా ఉంటే బావుంటుందని చెప్పాలి కాని ఒకరితో పోల్చి ఎవరినీ కించపరచకూడదు. చిన్నపిల్లలు కనుక తొందరపడ్డారు. ఇప్పుడు తెలుసుకున్నారు కనుక ఇబ్బంది లేదు అంటూ సంతోషంగా కూతురును అల్లుడిని దగ్గరకు తీసుకున్నాడు రమణమూర్తి. ఏమండి, నన్ను క్షమించండి. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యను. భర్త లేకుండా భార్య పడే నరకం ఏమిటో ఇప్పుడే నాకు అర్థమైంది. మనిద్దరి మధ్య క్షమాపణలేమిటి శ్రావ్య? భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. ఒక్క మరణం తప్ప ఈ బంధాన్ని ఏ శక్తి వేరు చేయలేదు. చిన్న చిన్న మనస్పర్ధలంటావా? ప్రతి కుటుంబంలోనూ మామూలే. మళ్లీ మన జీవితంలో తొలకరలొచ్చాయి. అదే చాలు నాకు. నువ్వు లేని నా జీవితం ఎండిన మోడే శ్రావ్య అంటూ శ్రావ్య భుజం మీద చెయ్యవేసి లోపలికి తీసుకెళ్లాడు భానుమూర్తి. అనుసరించారు ఆనందం నిండిన హృదయాలతో వారిని యశోదమ్మ, రమణమూర్తి గారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.